మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతీపుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి 25వ కథగా బిచ్చగత్తె అనే కథ విందాం. కథ పేరు బిచ్చగత్తె. బిచ్చగత్తె అంటే పాపం 10 మందిని అడిగి వారిచ్చింది తీసుకుని తన పొట్ట నింపుకునేటువంటి ఒక స్త్రీమూర్తి అన్నమాట. కథ పేరు బిచ్చగత్తె. జిల్లా ఉన్నత పాఠశాల వార్షికోత్సవం జరుగుతోంది. జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా విజేతలకు వేదిక మీద బహుమతులు అందచేయబడ్డాయి. చివరగా 9వ తరగతి చదువుతున్న కుమారి పద్మజకు బడిబాట బాల సాహిత్య పత్రిక వారు నిర్వహించిన పిల్లల కథల పోటీలో బిచ్చగత్తె అనే కథకు ప్రథమ బహుమతిగా 500 రూపాయలు నగదు పారితోషికం కలెక్టర్ గారి చేతులతో ఇవ్వడం జరిగింది. కుమారి పద్మజను ప్రశంసిస్తూ కలెక్టర్ గారు, ఈ కథ రాయాలని నీకు ఎలా ప్రేరణ కలిగిందమ్మా అని అడిగారు. అందరికీ నమస్కారం చెబుతూ ఆమె ఇలా చెప్పింది. సార్, రోజులాగే నేను ఇంటి వద్ద నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వస్తుంటే ఒక ముసలి అవ్వ చెట్టు కింద పడి ఉండడం చూశాను. ఆమె వద్ద తన చేతి సంచి తప్ప మరేం కనబడలేదు. దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఒంటరిగా ఎందుకు పడి ఉన్నావు అని అడిగితే, కొడుకు తనని ఇక్కడ వదిలేసి పోయాడని బిచ్చం అడుగుతూ బ్రతుకుతున్నానని ఏడుస్తూ చెప్పింది. నా లంచ్ బాక్సులోని అన్నం కూర అవ్వకు తినిపించి నీళ్లు తాగించి, ఎందుకు నీ కొడుకు ఇలా రోడ్డు మీద వదిలేశాడు అని అడిగితే, ఇల్లు తనకి వ్రాసి ఇవ్వలేదు అని తిట్టి ఇలా వదిలేస్తే ఈ చెట్టు కింద పడి ఉన్నాను. నా పేరు నర్సమ్మ అని ఊరి వివరాలు చెప్పలేకపోయిందని తన దీనగాథ చెప్పింది. నేను పాఠశాలకు చేరిన తర్వాత మా క్లాస్ టీచర్కు తెలియచేసి ప్రధానోపాధ్యాయుల వారి సహాయంతో ఆ ముసలి అవ్వను అనాథాశ్రమంలో చేర్పించారు. మా తెలుగు టీచరు క్లాసులో అప్పుడప్పుడు నీతి కథలు చెబుతూ విద్యార్థులు కూడా తాము చూసిన సంఘటనల మీద చిన్న చిన్న కథలు వ్రాసి పత్రికలకు పంపమని ప్రోత్సహించారు. నేను బిచ్చగత్తె మీద కథని రాయాలి అని నిశ్చయించి నేడు డబ్బు కోసం కన్న తల్లిదండ్రులని ఎలా అనాదరణ చేస్తున్నది ఆలోచించి చిన్న కథగా వ్రాసి తెలుగు టీచర్కి చూపిస్తే ఆయన అందులో తప్పులు సరిచేసి బడిబాట మాసపత్రిక పిల్లల కథల పోటీకి పంపగా ప్రథమ బహుమతి వచ్చింది సార్ అని వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి మానవత్వానికి అదే స్ఫూర్తితో కథగా వ్రాసి పోటీలో ప్రథమ బహుమతి పొందినందుకు ఆమెను అందరూ కొనియాడారు. సమాప్తం. విన్నారు కదా. ఏదో స్కూల్కి వెళ్ళాం, చదువుకున్నాం, ఖాళీ పీరియడ్లలో ఆడేసుకున్నాం, ఇంటికి వచ్చేసాం. విద్యార్థి దశలో మనం ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత పాఠశాలకు చేరుకునేంత వరకు కూడా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి సంఘటనలను, పరిస్థితులను, వాతావరణాన్ని అన్నిటినీ కూడా మనం పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాంటి పరిశీలన చేయడం వల్ల మనకి జీవితంలో ఎన్నో విషయాలు కొత్తగా తెలుస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మన బుర్రలో నిక్షిప్తం చేసుకోవాలి. వాటిని అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడుకోవాలి. వాటిని ఉపయోగించి మనం కథలు రాయొచ్చు, చిన్న చిన్న వ్యాసాలు రాయొచ్చు, లేదా ఏదైనా వక్తృత్వ పోటీలో మనం గమనించిన అంశాలన్నింటినీ కూడా అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పవచ్చు. దీనివల్ల సమాజ వాతావరణంలోని పరిస్థితిని మనం వాళ్ళకి అందజేసిన వాళ్ళం అవుతాం. ఈ కథలో పద్మజ చేసిన పని అదే. ఆమెకున్న పరిశీలన దృష్టి వల్లనే బిచ్చగత్తె ఆమె కళ్ళలో పడింది. ఆమె చేసిన సాహసం వల్లనే, భయపడకుండా ప్రధానోపాధ్యాయుల వారితో చెప్పడం వల్లనే కొడుకు వదిలేసిన ఆ తల్లిని ఆయన వృద్ధాశ్రమంలో చేర్చగలిగారు. చూసారా, మనం చేసే చిన్న పరిశీలన దృష్టి ఆ అమ్మాయికి బహుమతి తెచ్చిపెట్టడమే కాదు, ఒక నిండు జీవితానికి నీడను కూడా కల్పించగలిగింది. మరి అలాంటి పని మీరు చేస్తారా? చెయ్యాలి. చేసేలా
ప్రయత్నం చేయాలి అనేటువంటి చక్కని సందేశాన్ని అందించిన ఈ కథను రచించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.